హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ దేవా కవి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2024 నాకు నేర్పించింది ఏంటి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో నాకు నేర్పిన పాఠాలు, గుణపాఠాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి, ముందు షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్గా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు ఈ లైఫ్ అంటే ఈ 2024 లైఫ్లో ఎలా లీడ్ చేసుకున్నాను, అసలు ఏంది అనేది అయితే నా కథను మీకు ఒక చిన్న కథగా మార్చి చెప్పడం జరుగుతుంది. సో నన్ను భరించండి ముందుగా, ఓకేనా? నిజంగా ఫ్రెండ్స్, నా లైఫ్లో నా ప్రతి స్టెప్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో నాకు హ్యాపీనెస్ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది 1 ఇయర్ నుంచి. సో ఈ జనవరికి నా ఛానల్ వచ్చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది. 1 ఇయర్ దాటేసింది. సో 1 ఇయర్లో నేను ఇంతమందిని 10.4K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నందుకు నా అభిమానులకు, నా అందరికీ పేరున రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, నాకు యూట్యూబ్ అంటేనే ఇష్టం, యూట్యూబ్ చేయాలన్నా ఇష్టం నాకు నిజంగా. నాకు వీడియో చేద్దాం లాంగ్ వీడియో అనుకుంటున్నానే కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నాకు ఈ 2024 అంటే ఫస్ట్ స్టార్టింగ్ జనవరి 1, 2023 అయితే అయిపోయిన తర్వాత జనవరి 1, 2024 నుంచి ఈ డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి టైం, ప్రతి సెకండ్ ఎలా గడిచిపోయాయో, ఎలా లేదో, అసలు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, మనిషి పుట్టిన తర్వాత ఇన్ని ఉంటాయా అనే దానిపైన నా జీవితం అనేది డిపెండ్ అయింది. సో అందరికీ ఉంటాయి, కామన్, నేను లేదు అనడం లేదు. కానీ నా లైఫ్ వేరు, నా డెసిషన్స్ వేరు, అసలు నేను అనుకున్న రూటే వేరు. నేను ఏదో చేద్దాం అనుకునే లేపు నా రాతలో ఇంకొకటి వచ్చేస్తుంది. సో నేను అనుభవించిన కష్టాల ముందు మీ అనుభవాలు కూడా చాలానే ఉంటాయి. బట్ నేను అవి తప్పు కాదు అనను. జస్ట్ జనవరి 1, 2024 ఆ రోజు నుంచి డిసెంబర్ 31 ఈ రోజు వరకు 360 రోజులు, 65 రోజుల పాటు కష్టాల్లోనే ఉన్నాను. అయినా అందరికీ కష్టాలే ఉంటావు లేదని చెప్పను. ఏంటంటే జనవరి 1 నుంచి జనవరి 20 వరకు నా పర్సనల్ అనమాట. పర్సనల్గానే ఉంచుదాం. తర్వాత వచ్చేసి నేను శ్రీశైలం పాదయాత్ర వెళ్ళిన తర్వాత నా లైఫ్లో కొత్త విషయాలు నేర్చుకున్నాను. కొత్త మనుషులు నా లైఫ్లోకి వచ్చారు. కొత్త నా అంచనాన్ని దాటేసి ఇంకా కొంతమందికి లీడ్ అయ్యే అవకాశం ఇచ్చే పొజిషన్లో ఉండేసరికి కొందరు నన్ను చూసి ఓర్వలేక అసహించుకునే స్థితికి వచ్చి నన్ను ఎంతోమంది ఎదురు దెబ్బలు, నలుగురిలో నిందించడం, ఆఖరికి చెప్పు దెబ్బలు తీసుకున్నా కూడా నన్ను ప్రతిదీ మీకు పోస్ట్ చేశాను, లేదు అను. సో ఎవరైనా తెలియని వారికి 2024 నేర్పించిన విషయాలు, గుణపాఠాలు ఏవైనా ఉన్నాయంటే అవి కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే మిగిల్చింది ఈ 2024. ఇలాంటి 2024 నా లైఫ్లో అస్సలకే రాకూడదు అని నేను ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్, నేను ఫేస్ చేసిన ఇబ్బందులు, నన్ను చాలామంది చిన్న చూపు చూశారు, చాలామంది ఎగతాళి చేశారు, నువ్వేంటి, వీడియోలేంటి అని చాలా ప్రతిదీ అన్నారు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంతగా లేదు, చుట్టాల సపోర్ట్ అంతగా లేదు. నేను ఒక్కడిగానే మిగిలిపోతాను చివరి వరకు, అది కూడా ఒక నిజం. కానీ యూట్యూబ్లలో మీలాంటి స్నేహితులను, మీలాంటి అక్కలను అన్నలను, ఇలాంటి మందిని సంపాదించుకున్నందుకైతే యూట్యూబ్ నుంచి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ యూట్యూబ్ ఈ 2024 మాత్రం నేర్పించింది పక్క ఒకటే: ఎవరిని నమ్మకూడదు, ఎవరిని చేరదీయకూడదు, నా అనుకొని నా ఇంటి దగ్గర కూడా చేర్పించుకోకూడదు, నా అనుకొని నాన్నే వెన్నుపోటు పొడిచిన రోజులున్నాయి. నేను మిమ్మల్ని అనకపోవచ్చు, కానీ నాలాంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది. సో నేను ఒక్కడే, నీకు ఒక్కడే.
నాలాంటి సిచ్యువేషను అసలు రోడ్లెంబట తిరిగిన రోజులనే తెలుసా, కూడు లేక నీళ్ళు లేక రోడ్లెంబట కాళ్ళు చెప్పులు లేక తిరిగిన రోజులు అలాంటి గతి నాకు వచ్చినట్టు మీకు కూడా వస్తుంది. కానీ కొంచెం ఓపిక పట్టాలి అంతే. కాలం అనేది ఎవరిని విడదీయదు, ఎవరికి సపోర్ట్ చేయదు. కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో అందులో ఏంటంటే నేను ముందున్నాను, మీరు వెనకున్నారు. నాకు వచ్చిన గతి నీకు ఖచ్చితంగా పడుతుందనే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే నా బాధ, నేను పడిన స్ట్రగుల్, నేను చేసిన అన్నీ మర్చిపోయి నా మీద నిందలేసి నన్నే ఇంతగానం చేసిన మీకైతే ఖచ్చితంగా అయితే గుణపాఠం అనేది కాలమే చెప్తుంది, నేను చెప్పను. సో ఈ 2024 నేర్పించింది మాత్రం నాకు దక్కింది ఏంటంటే కన్నీళ్ళు బాధలు తప్ప ఏమీ లేవు.